హాయ్ నమస్తే. గొప్ప వ్యక్తులను కేవలం వారి ప్రవర్తనను చూసి అంచనా వేయలేము. అలాంటి ఒక చిన్న కథ నేను చాలా సంవత్సరాల క్రితం చదివింది మీకు చెప్తాను. రామభక్తులైన తులసీదాస్ గారు, కృష్ణ భక్తులైన సూరదాస్ గారు, అలాగే మీరాబాయి గారు, వీరు ముగ్గురు కూడా అక్బర్ చక్రవర్తి కాలానికి చెందినవారు. ఒకమారు అక్బర్ చక్రవర్తి తులసీదాస్ గారి గురించి, సూరదాస్ గారి గురించి విని వీరిద్దరిలో ఎవరు గొప్ప భక్తుడో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం సైన్యాన్ని పంపించి వారిద్దరిని తీసుకురమ్మని చెప్పారు. అక్బర్ చక్రవర్తి సైనికులు, సేవకులు వెళ్ళి ఎంతో గౌరవంగా తులసీదాస్ గారిని, సూరదాస్ గారిని పల్లకీలలో తీసుకొస్తున్నారు. వస్తున్న దారిలో హఠాత్తుగా ఒక ఏనుగు వారి మీద దాడి చేసింది. అప్పుడు ఆ ఏనుగును చూసి తులసీదాస్ గారు భయపడకుండా నిర్భయంగా దాని ఎదురుగా నిల్చున్నారు. కానీ సూరదాస్ గారు ఏనుగు ఘీంకారం విని ఏనుగు తన మీదకి వస్తోందని భయపడి 2 చేతుల్ని గుండెలకు అడ్డుగా పెట్టుకొని అక్కడి నుండి పారిపోయారు. ఈ విషయాన్ని సైనికుల ద్వారా తెలుసుకున్న అక్బర్ చక్రవర్తి తులసీదాస్ గారే గొప్ప భక్తుడు అని నిర్ణయానికి వచ్చారు. అయినా తన నిర్ణయం పట్ల సంతృప్తి చెందని అక్బర్ చక్రవర్తి ఈ సంఘటనను వివరించి చెప్పి వీరిద్దరిలో గొప్ప భక్తుడు ఎవరో తెలుసుకొని రమ్మని తన మనుషులను మీరాబాయి గారి దగ్గరికి పంపించాడు. ఈ సంఘటన గురించి విన్న మీరాబాయి గారు చిరునవ్వు నవ్వి దానిని ఇలా వివరించి చెప్పారు. తులసీదాస్ గారు రామభక్తుడు. ఆయనను చూడగానే ఏనుగుకి ఆయన హృదయంలో ధనుర్బాణాలు ధరించిన శ్రీరామచంద్రుడు కనిపించారు. అది చూడగానే ఆ ఏనుగు భయపడి తల వంచి ఆయన ముందు నుంచి పక్కకు తప్పుకుంది. అదే సూరదాస్ గారైతే కృష్ణుని భక్తుడు. కృష్ణుణ్ణి చిన్న పిల్లవాడిలాగా ఆయన ఆరాధిస్తాడు. తన హృదయంలో ఉన్న చిన్ని కృష్ణుడు ఆ ఏనుగును చూసి ఎక్కడ భయపడతాడో అనుకుని తన 2 చేతుల్ని గుండెలకు అడ్డుగా పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పరమభక్తుల గొప్పతనాన్ని కేవలం వారి బాహ్య ప్రవర్తనను చూసి అంచనా వేయలేము. తులసీదాస్ గారు, సూరదాస్ గారు ఇద్దరూ గొప్ప భక్తులే. తులసీదాస్ గారి భక్తి ఆ రాముడు తనను రక్షిస్తాడు అన్నట్టుగా ఉంది. అదే సూరదాస్ గారు తనకేమైనా పర్వాలేదు, తన హృదయంలో ఉన్న చిన్ని కృష్ణుడికి ఏమీ కాకూడదు అన్న భక్తి. వీరిద్దరి హృదయంలోనూ ఆ భగవంతుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నన్ను రక్షిస్తాడన్న విశ్వాసం తులసీదాస్ గారికి, చిన్ని కృష్ణుడు నా గుండెల్లోనే ఉన్నాడు అన్న విశ్వాసం సూరదాస్ గారికి ఉన్నాయి. ఇలాంటి చిన్ని కథలు మీ పిల్లలకి పక్కన కూర్చోబెట్టుకొని చెప్పండి. ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒక్కరోజైనా ఆ పని చేయండి. అంటే స్వతహాగా మనం మన దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకి చెప్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన సందేహాలు మనల్ని అడుగుతారు, మనతో ఇంటరాక్ట్ అవుతారు. అలా వాళ్ళలో ప్రశ్నించే శక్తి, ఆలోచించే సామర్థ్యం పెరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.